సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ భయం పట్టుకుందని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు రావుల రామ్నాథ్ ఆరోపించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీని కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్తో పాటుగా దేశ ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమై కేంద్ర ప్రభుత్వం నిందలు వేయడం సరికాదన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన అనంతరం కేంద్ర ప్రభుత్వం సేకరిస్తుందని, ఇక తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఇక ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జాప్యాన్ని కేంద్రాన్ని బాధ్యతలు చేయడం తగదు అని హెచ్చరించారు. ఏ రాష్ట్రంలోనైనా ఈరోజు వడ్ల సేకరణ కాదు, రైతులు పండించిన ప్రతి పంటను ప్రతి గింజను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దాన్ని మొత్తం కూడా కొనడం జరుగుతుంది. ఇలా లక్ష్యాన్ని నిర్దేశించి చెప్పడం జరిగింది. కేంద్రం ఇన్ని లక్షల టన్నులు మీరు కొనుగోలు చేయాలని చెప్పడం జరిగింది. అందరికీ తెలుసు వరి ఎక్కువ పండిస్తున్నటువంటి రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఒకటని చెప్పేసి, కానీ ఎక్కడ కూడా మీ దగ్గర ఎక్కువ పండింది మేము కొనమని చెప్పేసి గత సంవత్సరం అనలేదు, ఏ సంవత్సరం కూడా చెప్పలేదు. ఇవాళ ఈ రోజు భారతీయ జనతా పార్టీని విమర్శిస్తా ఉన్నారు. ఇవాళ మా నాయకుడు ఇవాళ బీజేపీ శాసనసభాపక్ష నేత అయినటువంటి ఏలిటి మహేశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీజేపీ చెందినటువంటి అదేవిధంగా ఎమ్మెల్సీలు అందరూ కూడా కలిసి మొత్తం రైతు భరోసా, బీజేపీ భరోసా అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్న తర్వాత మంత్రులందరూ కూడా జిల్లాలకు కదిలిండ్రు. అదేవిధంగా కలెక్టర్లు అందరూ కూడా కల్లాలలో పోయి కూర్చొని రైతుల దగ్గర ఉండి మీరు బీజేపీ వాళ్ళు రాకముందే ఈ కల్లాలన్నీ కూడా